ప్రతి మనిషి పంచాంగాన్ని ఆధారంగా చేసుకొని అది చెప్పినట్లుగా ఆచరిస్తూ నడవటం వల్ల విఘ్నాలను అధిగమిస్తాడు. ఉపాయంగా కష్టాలను నివారించుకుంటాడు, విజయాలు సాధిస్తాడు. ఇది కాలపురుషుడైన భగవంతుడు మన మీద చూపించిన అపారదయ. ఉగాది పండుగ నాడు పంచాంగ రూపంలో మనకు చేసిన గొప్ప ఉపకారం అంతేకాకుండా భగవంతుడు 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి ద్వారా అరిషడ్ వర్గాలను జయించాలని సూచించాడు. అయితే ఆ 6 శత్రువులను ఎలా జయించాలి అంటే సహనంతో జయించాలి. అమృతం కోసం ప్రయత్నించినప్పుడు ముందుగా విషం పుట్టింది కదా, దాన్ని శంకరుడు స్వీకరించాడు. దాని ప్రభావాన్ని సహించిన తర్వాతే అమృతం పుట్టింది కదా. అలాగే వజ్రాల కోసం ప్రయత్నించినప్పుడు ముందుగా గవిలో బొగ్గులు లభిస్తాయి. వాటిని ఓపిక స్వీకరించిన తర్వాత వజ్రాలు లభిస్తాయి. ముత్యాల కోసం సముద్రంలోకి దిగి ప్రయత్నిస్తే ముందుగా జలజంతువులు పెట్టే బాధలను సహించాలి, వాటి నుంచి తప్పించుకోవాలి. అలా ఓపిక వహించిన తర్వాతే ముత్యాలు దొరుకుతాయి. అదేవిధంగా సుఖం కావాలనుకున్నప్పుడు ముందుగా దుఃఖం లభిస్తుంది, కష్టం కలుగుతుంది. అప్పుడు దుఃఖాన్ని సహిస్తే అంటే తట్టుకుంటే తర్వాత సుఖం లభిస్తుంది. కనుక జీవన పయనంలో ఓర్పు అనేది చాలా ముఖ్యం.